వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 71 క్వాలిఫైర్ 1 మ్యాచ్ తాలూకా హైలైట్స్ చూద్దాం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అండ్ గుజరాత్ టైటన్స్ ఈ రెండు జట్లు తలపడ్డాయి. గుజరాత్ టైటన్స్ చిత్తుగా ఓడిపోయింది ఆర్సీబీ చేతిలో. ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు విభాగాల్లో కూడా చాలా పటిష్టంగా ఉండడంతో గుజరాత్ చేతులు ఎత్తేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ జట్టు 254 రన్స్ వేసింది, 254 పరుగులు. గుజరాత్ టైటన్స్ జట్టులో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ బౌలర్స్ ఎవరైతే చెప్పుకున్నామో గత 2 రోజుల కిందట, సిరాజ్ కానీ, రబడా కానీ, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, సో 5 కాంబినేషన్ బౌలర్స్, ఎక్స్ట్రాడినరీ బౌలర్స్ ఉన్నారని చెప్పుకున్నాం. ఈ 5 బౌలర్స్కి కూడా ఆర్సీబీ బ్యాటర్స్ ఎక్కడ కనికరించకుండా కొట్టేసరికి ఒక్కొక్కరికి 54 రన్స్ ఈ రేంజ్లో కొట్టేసరికి ఆర్సీబీ ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 254 పరుగులు చేసింది. సిరాజ్ 46 పరుగులు ఇచ్చాడు, రబడా 54 పరుగులు, ప్రసిద్ధ్ కృష్ణ 53. సో వీళ్ళందరికీ కూడా చితక్కొట్టి వదిలేశారు ఆర్సీబీ బ్యాటర్లు. పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మనకి ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చినప్పటికీ కూడా ఫిల్ సాల్ట్కి చోటు ఇవ్వకుండా గత మ్యాచ్లో ఉన్నటువంటి ఓపెనింగ్ కాంబినేషన్ వెంకటేష్ అయ్యర్నే తీసుకొచ్చారు. వెంకటేష్ అయ్యర్ విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. విత్ ఇన్ 7 బాల్స్లోనే వచ్చిన బాల్ని వచ్చినట్టుగా కొట్టడం మొదలుపెట్టాడు వెంకటేష్ అయ్యర్. 7 బాల్స్లోనే 19 రన్స్ వేశాడు. రబడా బౌలింగ్లోని అవుట్ అయ్యాడు గిల్ క్యాచ్ పడడంతో. సో నెక్స్ట్ కోహ్లీ చూసుకున్నట్లయితే కోహ్లీ కూడా చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ చాలా ఇబ్బంది పడినట్టుగా ఏ కోసాన కనిపించకుండా బౌలింగ్కి తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. చాలా కంఫర్టబుల్గా స్కోర్ చేశాడు, 4లు కొట్టడం దగ్గర నుంచి కూడా. సో 43 రన్స్ వేశాడు. సెకండ్ వికెట్ పడేసరికి ఆర్సీబీ స్కోరు 93 రన్స్. సో పవర్ ప్లేలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి 76 రన్స్ అనుకుంటా, 76. పవర్ ప్లే తర్వాత కూడా వీళ్ళ తాలూకా దూకుడు కొనసాగింది. విరాట్ కోహ్లీ వికెట్, జాసన్ హోల్డర్ బిగినింగ్లో మనకి సిరాజ్ అండ్ రబడా వీళ్ళిద్దరు కూడా 4 ఓవర్స్ వేశారు. ఈ 4 ఓవర్స్లో 1 వికెట్ పడింది. ఇక కోహ్లీని అవుట్ చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచించిన గిల్ సిరాజ్కి బౌలింగ్ ఇవ్వకుండా జాసన్ హోల్డర్కి ఛాన్స్ ఇచ్చాడు. జాసన్ హోల్డర్ వేసినటువంటి 5th ఓవర్లోనే మనకి 2 వికెట్లు పడ్డాయి. విరాట్ కోహ్లీ వికెట్ అండ్ పడిక్కల్ వికెట్, ఈ 2 వికెట్లు పడ్డాయి. సో 10 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 100 దాటుతుంది అనుకున్నాం. బిగినింగ్లో వీళ్ళ తాలూకా స్కోరింగ్ రేట్ ఎలా ఉందంటే ఓవర్కి ఒక 12 రన్స్ చొప్పున వెళ్తూ ఉంది. 6 ఓవర్లు అయ్యేసరికి 76 దాటింది. 12 దాటే ఉంది వీళ్ళ తాలూకా స్కోరింగ్ రేటు. సో అక్కడ ఎప్పుడైతే జాసన్ హోల్డర్ రంగంలో దిగాడో 2 వికెట్లు, ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. అక్కడి నుంచి కాస్త జోరు తగ్గింది ఆర్సీబీకి. ఆ తర్వాత కూడా ఇంకా జోరు కొనసాగింది. మనకి పట్టీదార్ అండ్ కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత బిగినింగ్లో కాస్త ఒక 1 or 2 ఓవర్స్ అటు ఇటుగా అయిన తర్వాత మనకి కరెక్ట్గా అదే టైంలో ఈ కుల్వంత్ కేజ్రోలియా అనేటువంటి బౌలర్ని గిల్ ఇంట్రడ్యూస్ చేశాడు. కుల్వంత్ కేజ్రోలియా. సో అంతవరకు కూడా పెద్దగా ఎవరికి తెలియదు ఈ బౌలర్ గురించి, గుజరాత్ బౌలర్ గురించి. ఒక ఓవర్లో అయితే 13th ఓవర్ అనుకుంటా, ఆ 13th ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో అక్కడి నుంచి ఒక ఓవర్ అయితే స్పేర్ చేశారు, ఆ తర్వాత నుంచి స్పేర్ చేయలేదు. రజత్ పటీదార్ అయితే మాత్రం మొత్తం బౌలర్స్ అందరికీ కూడా చాలా కనికరం లేకుండా బౌండరీల వర్షం కురిపించాడు, చితక్కొట్టాడు అందరినీ కూడా. పర్టికులర్గా రబడా బౌలింగ్లో అయితే బౌండరీల వర్షం కురిపించాడు. రబడా కానీ, కేజ్రోలియా కానీ వీళ్ళందరికీ కూడా ఈ పటీదార్ కేవలం 33 బాల్స్లోనే 93 రన్స్ వేసాడు. అంటే 281 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు పటీదార్. చివరి వరకు ఉన్నాడు, నాట్అవుట్గా నిలిచాడు, 93 రన్స్. సో ఈ ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది అంటే ప్రధాన కారణం రజత్ పటీదార్ బ్యాటింగే. జస్ట్ 33 బాల్స్లోనే 93 రన్స్ సాధించాడంటే మామూలుగా లేదు అతని తాలూకా విధ్వంసం. ఈ విధ్వంసానికి మొత్తం బౌలర్లందరూ బలయ్యారు. గుజరాత్ బౌలర్లు బలయ్యారు. అందరూ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. రబడా అయితే ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు తీసినప్పటికీ కూడా 54 పరుగులు ఇచ్చాడు 4 ఓవర్లు. అలాగే ప్రసిద్ధ కృష్ణ అయితే 53 పరుగులు ఇచ్చాడు. మనకి కుల్వంత్ కేజ్రోలియా ఫస్ట్ ఓవర్లోని 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సెకండ్ ఓవరు వచ్చేసరికి ఈయన తాలూకా పనితనాన్ని పసిగట్టిన తర్వాత చితక్కొట్టారు. నో బాల్స్ కూడా వేసాడు ఆ ఓవర్లోని. ఆ ఓవర్లో అంటే ఈ కేజ్రోలియా వేసినటువంటి సెకండ్ ఓవర్లో 28 పరుగులు వచ్చే ఆర్సీబీ జట్టుకి. సో అంత దారుణంగా చితక్కొట్టారు కేజ్రీవాల్కి. సో అక్కడతో
భారీ స్కోరు చేరుకుంది ఆర్సీబీ జట్టు. 254 రన్స్ చేయగలిగింది. హోల్డర్ అయితే 2 వికెట్లు తీశాడు, 39 రన్స్ ఇచ్చాడు. పెద్దగా రషీద్ ఖాన్ అయితే 3 ఓవర్స్ వేసి 29. వీళ్ళ బౌలర్స్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది, వీళ్ళు ఎకానమీ బాగుంది, వికెట్లు పడగొట్టారు, బాగా పడగొట్టారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే భారీ స్కోర్ నమోదైపోయింది. 254, ఒక 200 అంటే రీజనబుల్ స్కోర్, దాన్ని మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. 254 అనేసరికి, ఆ భారీ స్కోర్ కళ్ళ ముందుకు అనేసరికి ఒత్తిడి అనేది మొదలవుతుంది. గుజరాత్ టైటన్స్ అలాగే ఒత్తిడి గురయ్యారు. 255 రన్స్ టార్గెట్తో బరిలో దిగినటువంటి గుజరాత్ టైటన్స్ ఒత్తిడికి లోనయ్యారు. బిగినింగ్లోనే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు, గిల్ అవుట్ అయ్యాడు, బట్లర్ కాస్త బ్యాట్ జులిపించాడు అనే టైంకి బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. ఒక 23 రన్స్ చేశాడు బట్లరు. సో పవర్ ప్లే అయ్యేసరికి చాలా వికెట్లు కోల్పోయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 51 రన్స్ వేసేటప్పటికే గుజరాత్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. సో అక్కడితోనే మ్యాచ్ ఫినిష్ అయినట్టుగా అందరికీ అర్థమైంది. ఎందుకంటే అక్కడి నుంచి స్కోరింగ్ రేట్ చాలా 12, 13, 14 దాకా వెళ్ళిపోయింది. ఓవర్కి 13, 14 రన్స్ చేయడం అంటే అది హైలీ ఇంపాసిబుల్ టాస్క్. సో 5 వికెట్లు కోల్పోయేసరికి ఆ గుజరాత్ జట్టు ఆ ఓటమిని అంగీకరించినట్టుగా అందరికీ అర్థమైంది. మొత్తం గుజరాత్ టైటన్స్తో పాటు క్రికెట్ ప్రపంచం అంతా కూడా కాస్త ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ ఏదో జరుగుతుందని ఆశించినటువంటి క్రికెట్ అభిమానులందరికీ కూడా ఈ మ్యాచ్ నిరాశను మిగిలించింది. పర్టికులర్గా గుజరాత్ టాప్ ఆర్డర్ సాయి సుదర్శన్ కానీ, గిల్ కానీ, బట్లర్ కానీ, వీళ్ళెవరు గట్టిగా నిలబడదాం చివరి వరకు నిలబడితే సాధ్యం, ఏదైనా సాధ్యం అనేటువంటి ఒక పట్టుదలతో ఆడినట్టుగా అక్కడ కనిపించలేదు. అలాగే ఈ జాసన్ హోల్డర్ని కూడా కాస్త ముందు పంపించారు. తెవాటియా కన్నా ముందు ఒక రెక్లెస్ షాట్ ఆడడంతో డకౌట్ అయ్యాడు. ఇంకా వాషింగ్టన్ సుందర్ యాక్చువల్గా ఆల్రౌండ్ ప్రతిభ కలిగినటువంటి ప్లేయరు. బౌలింగ్లో అలాగే వినియోగించుకోలేదు. కనీసం నేను బ్యాటింగ్ అయినా గట్టిగా చేస్తాను, జట్టుకు అండగా నిలుస్తాను అనేటువంటి ఒక కసి అయితే మాత్రం వాషింగ్టన్ సుందర్లో కనిపించలేదు. అవుట్ అయిపోయాడు అతను కూడా. వాషింగ్టన్ సుందర్ కూడా 8 రన్స్కి అవుట్ అయ్యాడు. ఇక రషీద్ ఖాన్, కాస్త బ్యాటింగ్ టాలెంట్ ఉన్నటువంటి రషీద్ ఖాన్ కూడా 8 రన్స్కి అవుట్ అయిపోయాడు. మొత్తం వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక్కొక్కరు వికెట్ పడడంతో వాళ్ళు ఆందోళన మొదలైంది. ఒత్తిడికి గురయ్యారు అందరూ. ఒత్తిడికి గురైన తర్వాత 1 by 1 అందరూ కూడా వికెట్లు కోల్పోతూ వచ్చారు. ఎప్పుడైతే 51 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది గుజరాత్, అక్కడే మ్యాచ్ 90% అయిపోయింది. తర్వాత ఈ మనకి ఒక 100 లోపే గుజరాత్ అవుట్ అయిపోతుంది అనుకున్న క్రమంలో తెవాటియా వచ్చి మరోవైపు వికెట్లు కోల్పోతున్నా కూడా తెవాటియా నిలబడి కాస్త బ్యాట్ జులిపించి ఆర్సీబీ బౌలర్ల మీద కాస్త పైచేయి సాధించాడు, ప్రతిఘటించాడు. 4లు 6లు కూడా కొద్దిగా గట్టిగానే కొట్టాడు. ఓవరాల్గా 68 రన్స్ అయితే సాధించాడు తెవాటియా. ఓవరాల్గా అతను అంత భారీగా రన్స్ చేస్తున్నప్పటికీ కూడా గెలుపుకి కావలసినటువంటి పరుగులు అయితే అతని నుంచి మనం ఆశించలేదు. ఎందుకంటే అప్పటికే మ్యాచ్ పూర్తి అయిపోయింది. 51 పరుగులకి 5 వికెట్లు కోల్పోయేసరికి మ్యాచ్ అయిపోయినట్టుగా అందరికీ అర్థమైంది. ఇక మనకి ఆర్సీబీ బౌలర్స్లో చూసుకున్నట్లయితే జాకబ్ డఫీ 3 వికెట్స్ తీశాడు. భువనేశ్వర్ కుమార్ యాజ్ యూజువల్ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్ సలాం 2 వికెట్లు వరుసగా తీశాడు. కృణాల్ పాండ్యా ఒక 2 వికెట్లు, హ్యాజిల్వుడ్ 1 వికెట్లు, మొత్తం 10 వికెట్లు కూడా కోల్పోయింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే గుజరాత్ జట్టు 20 ఓవర్లు కూడా ఆడుతుందో లేదా, ఒక 100 పరుగులైనా సాధిస్తుందో లేదని అనుకున్నాం. 100 పరుగులు దాటింది, 150 దాటింది. ఓవరాల్గా 160 రన్స్ అయితే చేయగలిగింది గుజరాత్ జట్టు. 20 ఓవర్లు కూడా వీళ్ళు ఆడగలిగారు. అది కాస్త చెప్పుకోదగ్గ విశేషం. ఇందులో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 92 రన్స్ తేడాతో గుజరాత్ జట్టు ఓటమి పాలైంది. ఈ సీజన్లో ఫైనల్కి చేరిన మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంలో కూడా ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది, ఛాంపియన్గా నిలిచింది. ఈసారి కూడా వరుసగా రెండోసారి ఫైనల్కి చేరుకున్న జట్టుగా ఆర్సీబీ చరిత్ర పుటలకు ఎక్కింది. సో ఇది మ్యాచ్ 71 తాలూకా విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.